మాదక ద్రవ్యాల సమూల నిర్మూలనే లక్ష్యంగా యాంటీ నార్కోటిక్ పనిచేస్తుందని, యువత మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాలను గుర్తెరిగి వాటికి దూరంగా ఉండాలని నిజామాబాద్ రేంజ్ నార్కోటిక్ డీఎస్పీ ఎం సోమనాథన్ అన్నారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో పట్టణంలోని నలంద కళాశాలలో శుక్రవారం మత్తు పదార్థాల నియంత్రణపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ టీం సైబర్ క్రైమ్ సేవల గురించి ఆయా విభాగాల సిబ్బంది విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం మత్తు పదార్థాల నియంత్రణపై ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ మేరకు నార్కోటిక్ డీఎస్పీ ఎం సోమనాథన్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాల బారిన పడకుండా స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. డ్రగ్స్ తీసుకోవడం కారణంగా శరీరం నియంత్రణ కోల్పోతుందని, ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగట్టేలా ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్ర స్థాయిలో యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణ వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరింత పటిష్టం చేశారని పేర్కొన్నారు. గంజాయిని అక్రమంగా రవాణా చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. డ్రగ్స్ అనే స్టేజ్కి ఒక సొసైటీలో అప్గ్రేడేషన్ అనేది వచ్చింది. అంటే ఒక స్టేటస్ సింబల్. ఇప్పుడు ఇంతకుముందు ఒక వాచ్ పెట్టుకుంటున్నాం, లేకుంటే ఒక ఖరీదైన అకేం లేదు వాచ్, లేకుంటే ఖరీదైన ఉంగరం, గోల్డ్, డైమండ్ అవి పెట్టుకుంటే అదొక స్టేటస్ సింబల్. ఇప్పుడు ఏమైపోయింది, అరే నువ్వు ఫ్రెండ్ ఉంటాడు, అరే నీకు డ్రగ్స్ అలా ఫ్రెండ్ కేంద్ర వాళ్ళు మనల్ని ప్రవోక్ చేస్తుంది. ఈ ప్రవోకేషన్ ఏమైనా ఎందుకు జరుగుతాయి? మనకు బేసికల్గా ఒక ఐడియా లేకపోవడం వల్ల జరుగుతుంది. మనకు బేసికల్గా